హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా టీవీ. ఈ పర్టిక్యులర్ వీడియోలో సింగరేణి సంబంధించిన కాంట్రాక్ట్ జాబ్స్ గురించి మనం తెలుసుకుందాం. సో సో సింగరేణి కాలరీస్ ఇప్పుడు మంచి కాంట్రాక్ట్ జాబ్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తుంది. వాటికి డైరెక్ట్గా ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూతో జాబ్ వస్తుంది. సో మరి వాటి ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ ఎంత, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. సో వీడియోని స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. సో సింగరేణి అని పేరు తెలంగాణలో అందరికీ ఫెమిలియరే. సో ఈ కంపెనీలో ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద మెడికల్ స్పెషలిస్ట్ జాబ్స్, అప్రెంటిస్షిప్ జాబ్స్, ఇంకా లేబర్ జాబ్స్ కూడా ఉంటాయి. సో కమింగ్ టు ద లిస్ట్ ఆఫ్ జాబ్స్కి వస్తే, మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు లైక్ డాక్టర్స్, సర్జన్స్, రేడియాలజిస్ట్, అప్రెంటిస్షిప్ ఫర్ ఐటీఐ డిప్లొమా ఆర్ లోకల్ లేబర్ జాబ్స్ ఫర్ ల్యాండ్ ఎవాక్యూస్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్స్కి. సో రీసెంట్గా మనకు కొన్ని మెడికల్ కన్సల్టెంట్ జాబ్స్ కూడా వచ్చినవి, అది తెలిసిందే. సో సింగరేణి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మెడికల్ స్పెషలిస్ట్ జాబ్స్కి పోస్టులు వచ్చేసి అనెస్థెటిస్ట్, ఈఎన్టీ సర్జన్, రేడియాలజిస్ట్. సో వీటికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంబీబీఎస్ స్పెషలైజేషన్, అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి డైరెక్ట్గా వాక్-ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో శాలరీ కూడా బాగానే ఉంది, 1,25,000 పర్ మంత్ అనేసి. అండ్ లొకేషన్ వచ్చి సింగరేణి హాస్పిటల్స్, అది కొత్తగూడెం కావచ్చు, రామగుండం కావచ్చు, ఎనీ సింగరేణి ఏరియాస్లో. సో అదేవిధంగా అప్రెంటిస్షిప్ జాబ్స్ కూడా నోటిఫికేషన్ వస్తుంది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్. సో అప్రెంటిస్షిప్ జాబ్స్ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అవైలబుల్గా ఉంటాయి. సో వాటికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఫిట్టర్ కానివ్వండి, వెల్డర్, ఎనీ అదర్ ట్రేడ్స్ రిలేటెడ్ టు ఐటీఐ. అండ్ దీనికి కూడా సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జామ్ అనేది ఉండదు, మెరిట్ బేస్డ్ ఆన్ మార్క్స్ బేస్ పైన ఉంటుంది. అండ్ వీటికి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అరౌండ్ 7,000 to 8,000 ఉంటుంది. అండ్ అప్రెంటిస్షిప్ జాబ్స్కి ఏజ్ అండ్ ట్రేడ్ వైజ్ కోటా ఉంటుంది. సో నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకుంటే మంచిది. అండ్ ఇంకో రకమైన కాంట్రాక్ట్ జాబ్స్ ఏంటంటే కాంట్రాక్ట్ లేబర్ ఫర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్స్. సో ఇవి లోకల్ ల్యాండ్ ఇవాక్యూస్కి కాంట్రాక్ట్ జాబ్స్ ఇవ్వడం కోసం ప్రైవేట్ ఏజెన్సీతో కలిసి వర్క్ చేస్తుంది. సో ఎలిజిబిలిటీ వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్, ఎస్పెషల్లీ ల్యాండ్ ఇవాక్యూస్. రోల్ వచ్చేసి కాంట్రాక్ట్ లేబర్, అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏజెన్సీ బేస్డ్ హైరింగ్ ఉంటుందంట. సో ఇవన్నీ క్లియర్గా తెలుసుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బేస్డ్ పైన కూడా, అంటే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ పైన కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో సింగరేణిలో కాంట్రాక్ట్ జాబ్స్ అంటే ఈజీ ప్రాసెస్, మోస్ట్లీ ఇంటర్వ్యూ ఆర్ మార్క్స్ బేస్ పైన సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వారైతే ఇట్లాంటి ఛాన్స్ కోసం, ఇట్లాంటి ఏదైనా తెలిసిన మీ చుట్టుపక్కల తెలుసుకొని ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటే వెళ్ళి జాయిన్ కాండి కాంట్రాక్ట్ బేస్లో. ఎందుకంటే దీనికి నో ఎగ్జామ్ ఉంటుంది, వెరీ గుడ్ శాలరీ, అండ్ ఇంటర్వ్యూ ఆర్ మెరిట్ బేస్డ్ ఉంటుంది. అండ్ పోస్ట్ వచ్చేసి హాస్పిటల్స్ కానివ్వండి, టెక్నికల్ ట్రేడ్స్ అండ్ మైన్స్లో ఉంటుంది. సో ఇది సింగరేణిలో మోస్ట్లీ అవైలబుల్ ఉండే కాంట్రాక్ట్ జాబ్స్. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఐల్ డెఫినెట్లీ పోస్ట్ ఆన్ అవర్ ఛానల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ ఆ వీడియోస్, అండ్ కమెంట్ రూపంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ పుట్ కమెంట్స్ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ.